ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన చీకటి గల ప్రతి చోటును వెలిగించుచున్నాడు. ఒక వ్యక్తి చీకటిలో జీవించిన దేవునికి ఎంత మాత్రము ఇష్టము లేదు. కానీ మనుషుడు తన క్రియలు చెడ్డమైనందున చీకటినే ప్రేమించి చీకటిలో జీవించి చివరకు చీకటిలోనికి నెట్టివేయబడుచున్నాడు. చీకటిలో ఉన్న ప్రతి వ్యక్తిని వెలుగుగా చేయుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. చీకటి శ్రమను, పాడైపోయిన స్థితిని తెలియజేయుచున్నది. నేటి కాలంలో మనుషులకు కలిగే అనేక శ్రమలు వారిని నిస్సహాయులుగా చేయుట మాత్రమే కాక వారున్న స్థితిలో నుండి ఎప్పటికీ పైకి రాలేమనే బాధ వారిని ఎంతో వేధిస్తుంది. బహుశా వాక్యం వినుచున్న నీవు ఇలాంటి స్థితిలో ఉంటే ఈ మాట నీ కొరకే. ఇదిగో, ప్రపంచాన్ని సూర్యుని వెలుగుతో నింపిన దేవుడు నిన్ను వెలిగించుటకు, నీ స్థితిని మార్చుటకు నీపై ఉదయించుచున్నాడు. బద్ధకం, చీకటి తెరలు తెంచుకొని నీవున్న స్థితిలో నుండి పైకిలే. నీ ప్రభువు నిన్ను బలపరిచి తన మహిమతో నిన్ను నింపును. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.